చూసుకోవచ్చు ఇక్కడ భారీ ఎత్తున అయితే ర్యాలీ జరుగుతుంది. అయితే నీట్ ఎగ్జామ్ లీకేజ్ జరిగింది కదా, మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టాలి, రద్దు చేయాలని చెప్పేసి చాలా మంది అంటున్నారు. సార్ మాట్లాడదాం. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నీట్ విద్యార్థుల పట్ల నిజంగా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తా ఉంది. నీట్ పరీక్షలో కేంద్ర మంత్రి కేవలం అక్రమాలు జరిగాయి మాత్రమే ప్రకటిస్తా ఉన్నారు. అయ్యా కేంద్ర మంత్రి గారు ధర్మేంద్ర ప్రధాన్ గారు, ఈ అక్రమాలు జరగలేదు, పూర్తి స్థాయిలో పేపర్ లీకేజ్ జరిగింది. 4వ తేదీన పరీక్ష పేపర్ లీకేజ్ అయితే 5వ తేదీన పరీక్ష రాశారు. దీన్ని అక్రమాలు అనేటువంటిది ఏ విధంగా సంబోధిస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. తక్షణమే ఎన్టీఏను రద్దు చేయాలని చెప్పేసి ఈ రోజు విద్యార్థి సంఘాలుగా, యువజన సంఘాలుగా మేము స్టూడెంట్ మార్చ్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా సరే ప్రధాని గారు ఈ దేశ ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది, స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. లేనటువంటి పక్షంలో మేము విద్యార్థి సంఘాలుగా జరిగేటువంటి వాటికి ప్రభుత్వ బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి హెచ్చరించడం జరుగుతూ ఉంది. అది క్లియర్ గా అర్థమవుతుంది. ఏంటంటే అన్న ఒకటే సెంటర్ లో కూడా చాలా మందికి సేమ్ ర్యాంకులు రావడం, ఇంకోటి ఏదో కమిషన్ తీసుకున్నారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. కానీ దీని మీద ఎట్లాంటి చర్యలు తీసుకునే పరిస్థితి, సో ఎట్లాంటి డిమాండ్స్ ఉన్నాయి? ఇప్పటి వరకు ఇది గుజరాత్, హర్యానా, రాజస్థాన్, బీహార్ కేంద్రాలుగా ఈ పేపర్ లీకేజ్ అయిందని చెప్పేసి ప్రభుత్వ దర్యాప్తు సంస్థలే ప్రకటిస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అందుకే మేము ఏమంటా ఉన్నామనంటే ఇప్పటికే ఈ ఎన్టీఏకు నీట్ పరీక్షలు నిర్వహించడం అనేటువంటిది చేత కాదు. తక్షణమే దీనిపైన సుప్రీంకోర్టు జడ్జి న్యాయ విచారణ జరిపించడంతో పాటు నీట్ విద్యార్థులందరూ కూడా భరోసా కల్పించాలి. భవిష్యత్తులో ఈ పేపర్ లీకేజ్ ఘటన పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ కూడా టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కూడా ఇప్పుడు చూసుకుంటే దేశం అంతటా అవుతున్నాయి కూడా. అంటే ఇట్లా నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వానికి ఏం చెప్పదు? ఈ ప్రభుత్వంకు తగిన గుణపాఠం చెప్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. ఎందుకోసం అనంటే విద్యార్థుల జీవితాలతోని జవాబుదారితనంగా విద్యార్థుల జీవితాలతో చెలగాట మారితే ఈ ప్రభుత్వాలకు తగిన గుణపాఠం తప్పదని చెప్పేసి హెచ్చరించడం జరుగుతూ ఉంది. ఎందుకోసం అనంటే గతంలో టీఎస్పీఎస్సీ పేపర్ ఈ తెలంగాణ లీకేజ్ అయితే ఆ నిరుద్యోగులు, ఆ విద్యార్థులే ఈ ప్రభుత్వానికి గద్దెదింపినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి అదే పరిస్థితి ఎన్డీఏ ప్రభుత్వంకు తగులుతుందని చెప్పేసి మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలా చెప్పండి, ఏదైతే నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారం మీద ఎట్లాంటి డిమాండ్స్ ఉన్నాయి? నీట్ పేపర్ను మొదట 24 లక్షల మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు, 24 లక్షల మంది ఎగ్జామ్ రాశారు. కాబట్టి దీనికి మనం ఏమంటున్నాం అంటే ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలి, దాన్ని ప్రక్షాళన చేసి కొత్తగా ఎగ్జామ్ పెట్టాలి. ఉన్నటువంటి 24 లక్షల మందికి కొందరికే కాకుండా, సుప్రీంకోర్టు చెప్పిన కొందరికే కాకుండా ప్రతి ఒక్కరికి ఎగ్జామ్ పెట్టాలి. దీన్ని సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి తోటి దీని విచారణ జరిపించాలి. దీని విచారణ జరిపిస్తే తప్ప మాకు దీంతో పాటు మాకు ఈ నీట్ ఎగ్జామ్ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పాలి. తర్వాత ఈ 24 లక్షల మంది ఎవరైతే ఎగ్జామ్ రాసిరో వాళ్ళందరికీ న్యాయం చేయాలి. దీన్ని ఈ రోజు తెలంగాణలో టీఎస్పీఎస్సీ లీక్ అయితే రాష్ట్రాన్ని ఎట్లా కూలగొట్టినామో ఈరోజు నీట్ పేపర్ లీక్ అయింది. నెక్స్ట్ ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూడా కూలగొడతామని సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు లక్షల మంది ఇలా లక్షల రూపాయలు చెల్లించి ఈరోజు నీట్ కోచింగ్లు తీసుకుంటా ఉన్నారు. ఆ నీట్ కోచింగ్లు తీసుకుంటే దానికి తర్వాత దీనికి ప్రభుత్వమే నీట్ కోచింగ్లను ఏర్పాటు చేసి ఈ 24 లక్షల మందిని కోచింగ్లతో ఇచ్చి వీరిని ఖచ్చితంగా రద్దు చేసి కొత్తగా ఎగ్జామ్ తీసుకోవాల్సిన అవసరము ప్రభుత్వానికి ఉంది. లేకపోతే ఇలాంటి రాష్ట్రాలు దేశవ్యాప్తంగా ఆందోళన చేద్దాం. త్వరలో ఢిల్లీలో కూడా జంతర్ మంతర్ వద్ద కూడా దీక్ష చేపడతామని తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే మరి ఈ ఎన్టీఏ సంస్థ నిర్వహించినటువంటి నీట్ ఎగ్జామ్ 100% పేపర్ లీక్ అయ్యింది. ఏదైతే హర్యానాకు చెందినటువంటి ఒక కోచింగ్ సెంటర్ లో ఏదైతే మరి 16 లక్షల నుంచి 20 లక్షలకు పేపర్లు అమ్ముకోవడం జరిగింది. మరి హర్యానాలో ఉన్నటువంటి ఒక సెంటర్ లో 8 మంది విద్యార్థులకు 720 మార్కులు రావడం జరిగింది. 6 మంది విద్యార్థులకు వరుసగా ఉన్నటువంటి 6 మంది విద్యార్థులకు 720 రావడం జరుగుతూ ఉంది. ఏదైతే మరి కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పందించట్లేదు. ఏదైతే G7కి పోవడానికి మోడీ గారికి టైం ఉంటుంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ప్రమాణ స్వీకారాన్ని మోడీ గారు పోతారు. ఏదైతే మరి ప్రమాణ స్వీకారాలు చేసుకుంటారు. కానీ ఎన్టీఏ ఏదైతే పేపర్ లీకేజ్ అయిందో దీని మీద మోడీ గారు ఇంతగా ముందు స్పందించకపోతే చాలా బాధాకరం. ఏదైతే మరి మోడీ గారు వెంటనే దీని పైన స్పందించి 24 లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేయాలి. ఏదైతే మరి నీట్ ఎగ్జామ్ రద్దు చేయాలి, మళ్ళా నిర్వహించాలి, సిబిఐకి అప్పచెప్పాలి, సిట్టింగ్ కోర్టు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తో ఈ విచారణ జరిపించాలని మేము డిమాండ్ చేస్తాము. చెప్పండి, ఏదైతే చూసుకుంటే నీట్ పేపర్ లీకేజ్ విషయంలో కూడా ఎలాంటి చర్యలు తీసుకునే పరిస్థితితో ఏం ప్రధానంగా డిమాండ్స్ అంటే ఈ సిగ్గుమాలిన ఎన్డీఏ ప్రభుత్వం ఎంత బరి తెగించింది అని అంటే మొత్తం ఇంతకుముందు ఎలక్షన్ టైంలో చూసినా ఒక కాన్స్టిట్యూషన్ మార్చాలని దాన్ని ప్రజలు
తిరగబడి ఎదుర్కొన్నారు. అంటే ఇది ఎలక్షన్స్ ముందే వాళ్ళు ఫిక్స్ అయి ఉన్నారు, అంటే మొత్తాన్నే మార్చేయాలి, ఎగ్జామ్ల నుంచి ఏదైనా ప్రతిదీ వాళ్ళ చెప్పు చేతుల్లో ఒక నియంత ధోరణిగా ఒక హిట్లర్ పరిపాలనలాగా చేయాలని అనుకుంటున్నారు. అంటే చదువుకొని మేధావులు ఈ ఎగ్జామ్లో పాస్ అయ్యి ముందుకు వస్తే వాళ్ళ పప్పులు ఉడకవు కాబట్టి వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళ పేపర్ లీకేజ్ చేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళని ఇందులోకి తీసుకోవాలని చెప్పి ఒక కుట్ర జరిగింది. సో దీన్ని మేము విద్యార్థి సంఘాలు, యువజన కాంగ్రెస్, మిగతా వాళ్ళందరం కలిసి విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు పోరాడతాం. గతంలో కూడా తెలంగాణలో టీఎస్పీఎస్ పేపర్ లీకేజ్లు జరిగినాయి. సో ఇప్పుడు కూడా ఈ కొత్తగా మళ్ళీ దేశం అంతటా కూడా కొన్ని రాష్ట్రాలలో. సో ఇదంతా ఎట్లా చూడొచ్చు అంటారు? ఇది మొత్తం చాలా దురదృష్టకరం. అంటే రోజు రోజుకి పెరుగుతూనే వస్తుంది, కానీ మనం తెలంగాణలో చూసినాం. అందుకంటే దౌర్భాగ్యం అంటే ఓపెన్గా సిగ్గు లేకుండా బరిదెగించి చేస్తున్నవి ఇది. అంటే ఏదో ఇంతకుముందు ఒక తప్పు చేస్తే దాపరికంగా ఏదో భయపడేవాళ్ళు, ఇప్పుడు అట్లా కాదు, ధైర్యంగా వచ్చేసి మేము కరెక్టే చేస్తామంటున్నారు. మీరు ఆ డైరెక్టర్ ఆఫ్ జనరల్ ప్రెస్ మీట్ చూడండి, అంటే ఎక్కడ కానీ తప్పు జరిగిందని కొంచెం కూడా ఇది లేదు, మేము చేసింది కరెక్టే, మేము చేసింది రైట్ అనే ధోరణి. దీనికి మొత్తానికి ఎన్డీఏ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ వాళ్ళకి అండగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. సో దీనికి ప్రతి ఒక్క సిటిజన్ ఆఫ్ ఇండియా వచ్చి ఫైట్ చేస్తే కానీ వీళ్ళని ఎదుర్కోలేము. మా డిమాండ్ ఏంటంటే ఇది ఒక్కరు ఇద్దరు రాసిన పరీక్ష కాదు, అక్షరాల 23 లక్షల మంది రాసిన పరీక్ష. ఇలాంటి పరీక్ష దేశవ్యాప్తంగా మన రాష్ట్ర ఆరోగ్యానికి, మన దేశ ఆరోగ్యానికి సంబంధించిన విషయం. దీనిపైన కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. 2020లో ముగ్గురికి వచ్చింది ఫస్ట్ ర్యాంక్, 2022లో ఇద్దరికో ముగ్గురికో వచ్చింది. అలాంటిది 2024లో 67 మందికి ఎలా వస్తుంది? పేపర్ లీక్ అయితేనే వచ్చింది. మే 10న టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్లో వచ్చింది, మే 5న హిందుస్థాన్ టైమ్స్లో కూడా న్యూస్ వచ్చింది పేపర్ లీక్ అయిందని. కానీ ఇది తెలిసి కూడా June 4 ప్రజలు ఏమారి ఉంటారు, ప్రజలు నేషనల్ ఎలక్షన్ రిజల్ట్స్ చూస్తారని తెలిసి వాళ్ళు June 4న రిజల్ట్స్ నీట్ ఎగ్జామ్స్ ఎవరికి తెలియకుండా విడుదల చేశారు. ఎందుకంటే ప్రభుత్వం వైఫల్యం చెందింది, వాళ్ళ యాక్షన్ తీసుకోలేకపోతున్నారు కాబట్టి. అంటే కొన్ని సెంటర్లలో, ఒకటే సెంటర్లలో దగ్గర చాలా మందికి సేమ్ ర్యాంక్ రావడము, కొంతమంది ఏదో లంచాలు తీసుకున్నారు అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. సో ఏంది మరి నిజంగా ఇవన్నీ జరిగి నిజంగా జరిగితేనే కదండి. ముగ్గురికి గత సంవత్సరంలో ముగ్గురికి 100% ర్యాంక్ రావడం ఏంటి, ఈసారి 67 మందికి రావడం ఏంటి? పేపర్ లీక్ అయితే తప్పితే అలాంటి రిజల్ట్ రాదు. అది 6గురికి ఒకే సెంటర్లో ఎలా వచ్చింది అంత ర్యాంక్? 7 ఇది నెగిటివ్ మార్కింగ్ ఉన్న ఎగ్జామ్. సెన్కి 100% రావడం ఇంపాసిబుల్. కాబట్టి గవర్నమెంట్ తన వైఫల్యాన్ని ఒప్పుకోవాలి, అంగీకరించి చర్యలు తీసుకోవాలి.